నమస్కారం జ్యోతిబా టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. చినకాటేరు వద్ద ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాద ఛాయల్లోకి ముంచేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రైవేటు బస్సును బైక్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే బస్సు దగ్ధమైపోయింది. బస్సులో 43 మంది ప్రయాణికులు. డిఐజీ కోయ ప్రవీణ్ వివరాల ప్రకారం బస్సులో మొత్తం 43 మంది ఉన్నారు. అందులో 41 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు, 41 మంది ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. వీరిలో 10 మంది మహిళలు. ఇప్పటి వరకు బస్సులో నుంచి 19 మంది మృతదేహాలు ఫోరెన్సిక్ బృందం వెలికితీసింది. వీరి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని, వీరిలో పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి రాత్రి 10:30 బయలుదేరిన బస్సు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో చిన్నకాటేరు సమీపంలో బైక్ ఢీకొట్టింది. బైక్ పూర్తిగా బస్సు క్రిందకు వెళ్లిపోయిందని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగి క్రమంగా బస్సు మొత్తాన్ని వ్యాపించాయి. డీజిల్ ట్యాంకు దెబ్బతినకపోయినా ముందు భాగంలో మంటలు చెలరేగినట్లు డిఐజీ తెలిపారు. బస్సును ఢీకొన్న పల్సర్ బైకు కర్నూలు ప్రజానగర్ కు చెందిన శంకర్ది అని ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లినట్లు తెలిపారు. गाड़ी का दिक्कत वाला क्या है ना, ये गाड़ी के एकदम कुछ प्रॉब्लम आ जाए इसके जो नहीं पूछते हैं कोई तो प्रॉब्लम है स्लीपर का। मसा फैर एक्सीडेंट मत पीछेगा पक्का सरिया निकालिए हम लोग का ये जान लेने वाला तो होगा।
पक्का ये जंगल है, इसको पता था कि नहीं आप मेरे को गाड़ी नहीं पकड़ेगा। हमारा मालिक पता नहीं सब बॉडी नहीं उठा रहे, वो क्या मार गए अंदर है कि चाय का कंडक्टर ఎందుకు రావాలి, ఏ విధంగా జరిగిపోతే దాని మీద అధికారులకు విశేషం ఇవ్వాలి. ఏపీలోని కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ఓల్వో బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓల్వో బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉల్లిదండకొండ సమీపంలో ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టడంతో ప్రయాణికులు ఆహాకారాలు చేశారు. ఈ దుర్ఘటనలో 20 మంది అగ్నికి ఆహుతయ్యారు. అప్రమత్తమైన సుమారు 19 మంది ప్రయాణికులు బస్సు అత్యవసర ద్వారం పగలగొట్టుకుని బయటపడడంతో స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం అత్యంత బాధాకరం. ఈ కష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ప్రధాని కార్యాలయం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. वीडियो बनाओ, पुलिस वाले को बुलाओ इधर। क्या चले ड्राइवर ने सीरियस किया होगा, बुलाओ लौड़ा के बाल के इधर मारेगा ए सरिया निकालो साथ, इसको मत पीटेगा पक्का, सरिया निकालिए। हम लोग का ये जान लेने वाला तो पक्का ये जान ले, इसको पता था कि नहीं आप मेरे को गाड़ी नहीं पकड़ेगा। हमारा मालिक पता नहीं सब बॉडी नहीं उठा रहे, वो क्या मार गए अंदर है कि चाय का ఎందుకు రావాలి, ఏ విధంగా జరిగిపోతే దాని మీద అధికారులకు విశేషం ఇవ్వాలి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కేరళ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన వద్ద ఉన్న ఏనుగు దంతాల సేకరణను చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను శుక్రవారం కేరళ హైకోర్టు కొట్టివేసింది. దీంతో పాటు మోహన్ లాల్ కు జారీ చేసిన లైసెన్సును కూడా న్యాయస్థానం రద్దు చేసింది. చట్టపరమైన నిబంధనలను అనుసరించి ఈ వ్యవహారంపై కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2015లో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో విధానపరమైన లోపాలు ఉన్నాయని, దానిని అధికారిక గెజెట్లో ప్రచురించలేదని అందువల్ల అది చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వాలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. కాగా ఈ తీర్పుపై మోహన్ లాల్ తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇది కేవలం సాంకేతిక సమస్య మాత్రమేనని పేర్కొన్నారు. 2011 డిసెంబర్ 21న కొచ్చిలోని తెవరాలో ఉన్న మోహన్
మోహన్ లాల్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో 2 జంతల ఏనుగు దంతాలు కనుగొన్నారు. దీంతో చట్టవిరుద్ధంగా ఏనుగు దంతాలను కలిగి ఉన్నారని ఆరోపణలపై అటవీశాఖ ఆయనపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కేసును ఉపసంహరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించగా పెరుంబవూర్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆ నిర్ణయాన్ని తిరస్కరించింది. క్రింది కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మోహన్ లాల్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఏనుగు దంతాలు కలిగి ఉన్నందున మోహన్ లాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జేమ్స్ మథ్యూన్ అనే మరో వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషనర్లపై విచారణ జరిపిన హైకోర్టు తాజా తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో మోహన్ లాల్ ఏనుగు దంతాల కేసుపై న్యాయపరమైన విచారణ మళ్లీ మొదలైనట్లయింది. కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఘోర విషాదాన్ని మిగిల్చింది. డోర్ తెరవకుండా డ్రైవర్ పారిపోవడం, బైక్ను ఢీకొట్టిన ఆగకపోవడం 20 మంది ప్రాణాలు సజీవ సమాధి అయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై యుఏఈ పర్యటన ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు సంబంధిత శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు అధికారులతో సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతుల వివరాలను తెలుసుకొని వారి కుటుంబాలకు వెంటనే సహాయం అందించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు బస్సులపై ఫిట్నెస్, సేఫ్టీ పర్మిట్లపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాలలోనూ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు. బస్సు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తెలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. भाई वीडियो बना रहे भाई, वीडियो बनाओ भाइयों, वीडियो बनाओ, पुलिस वाले को बुलाओ इधर। क्या तेरे ड्राइवर ने सीरियस से किया होगा? बुलाओ लौड़ा के बाल को इधर मारेगा को। ए सरिया निकालो साथ, इसको मत पीटेगा पक्का, सरिया निकालिए। हम लोग का ये जान लेने वाला तो पक्का ये जान ले लो, इसको पता था कि नहीं आप लेने वाला गाड़ी नहीं निकालेगा। हमारा मालिक पता नहीं सब बॉडी नहीं उठा रहे, वो क्या मार गया अंदर है कि क्या తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ నెల చివరికి వచ్చినా వర్షాల ప్రభావం తగ్గడం లేదు. మరోవైపు ఈ రోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. అంతేకాకుండా హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు తేలికపాటి నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.